అన్న ఇక్కడ సిపిఎం పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైనా పెద్ద ఎత్తున పేదల భూముల కోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాయి. కానీ పోరాటం ఫలితంగా అంటే వాళ్ళకు న్యాయం జరగకపోగా కూడా మీ పైన ఉపా కేసులు వచ్చి రకరకాల కేసులు పెట్టి కూడా ప్రభుత్వం మీ అందరినీ జైలు చేసేటువంటి పరిస్థితులు చాలా చూసినాం. ఎందుకు అసలు ప్రభుత్వాలు ఎందుకు పేద ప్రజలకు న్యాయం చేయకుండా ఇటువంటి ధోరణిలో ఎందుకు పోతా ఉన్నాయి అసలు? ప్రభుత్వాలకు కమ్యూనిస్టుల పట్ల ఒక రకమైనటువంటి భయం, ఒక ఆందోళన, ఒక వ్యతిరేకత ఎప్పుడు ఉంటుందండి. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలు అనేవి నిరంతరం ప్రజల వైపే ఉంటాయి తప్పితే పాలకుల వైపు ఎప్పుడు ఉండవు. కాబట్టి వాళ్ళు ఎన్ని రోజులకైనా రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, కమ్యూనిస్టు పార్టీల పట్ల నాకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. వాళ్ళు కూరలో ఉప్పు లాంటి వాళ్ళు అధికారంలోకి రావడం పక్కన పెడితే ప్రభుత్వాలను గద్దె దించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు అని చెప్పిండు. కాబట్టి వాళ్ళ పట్ల నిరంతరం ప్రభుత్వాలు పాలకులు ఎప్పటికైనా వ్యతిరేకతతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రజల వైపు ఉంటారు కాబట్టి. పాలకులు ఎప్పుడు ప్రజల వైపు ఉండరు. కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే ప్రజల వైపు ఉంటాయి కాబట్టి పాలకులకు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే గిట్టదు. అంటే మీరు పోరాటం కూడా ఫలించట్లేదు కదా, అంటే మీరు ఎంత పోరాటం చేసినా జైలులో మగ్గిపోవడమే జరుగుతుంది, పేద ప్రజలకు న్యాయం జరగట్లేదు. ఎందుకు ఇక్కడ మరి ఇక్కడ లోపం జరుగుతుంది? తప్పకుండా ఫలితాలు ఉంటాయండి. కమ్యూనిస్టు పార్టీలు పోరాటం చేసిన ప్రతి చోట తప్పకుండా ఎంతో కొంత మేరకు ఫలితాలు ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ మేము ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామో, రావినారాయణ రెడ్డి కాలనీ అబ్దుల్లాపూర్ మెట్టు మండలం లోపల ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పేసి సిపిఐ పార్టీ నాయకత్వంలో 700 మందికి పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర సిపిఐ పార్టీది. అట్లాంటి వాటి ఉద్యమ స్ఫూర్తితోటే ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాము. పేద ప్రజలకు, గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వనేటువంటి ప్రధానమైన డిమాండ్ తోటి పనిచేస్తున్నాం. తప్పకుండా ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలు ఆ పోరాట స్ఫూర్తితోటే నిరంతరం 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇంకో 100 ఏళ్ళు పనిచేయడానికి కూడా మాకు ఆ పోరాట స్ఫూర్తి ఉన్నది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఖాళీ స్థలం కనబడ్డా కబ్జా కొరలు విజిపించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కబ్జా అయిపోతే పెద్ద ఆ కబ్జాలకు కూడా ప్రభుత్వాలే మద్దతు తెలుపుతున్నట్టు కూడా కొన్ని వ్యవహారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పేద ప్రజల యొక్క ఇళ్ళు మాత్రమే కూలుస్తున్నాయి. బడా నేతల ఇళ్ళ దగ్గర కూడా ఏ ఒక్క జేసీబీ కావచ్చు, హైడ్రా పోయినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు నిజంగా పేద ప్రజలకు భూమి ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయన్న అసలు ఈ సందర్భం? ప్రభుత్వాలు ఎప్పుడు అనుకో ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి, అవి ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత, కమ్యూనిస్టు పార్టీల పోరాటాలతోటే ప్రభుత్వాలు ఎంతో కొంత మేరకు ప్రజల కోసం పనిచేద్దాం అనుకుంటాయి. భూములు కబ్జా చేసేటువంటి వాళ్ళంతా కూడా భూస్వాములు ఉంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉంటారు తప్పితే ప్రజలు భూములను కబ్జా చేయరు. ప్రజలు వేసుకునే గుడిసె వాళ్ళు కోరుకునేటువంటిది ఎంత అండి? 60 గజాల స్థలం. 60 గజాల స్థలంలో రెండు రూములు పడితే ఒక జనరేషన్ అంతా బతకొచ్చు అనేది ప్రజలు కోరుకునేటువంటి కోరిక. భూస్వాములు కబ్జా చేసుకున్న భూములతోటి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్నటువంటి భూములతోటి పోల్చితే 60 గజాల స్థలం ఎంత అండి? కాబట్టి ప్రజలు ఇండ్లు లేనటువంటి నిరుపేదలంతా కూడా 60 గజాల స్థలాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. మీరు తప్పకుండా ప్రజా పోరాటానికి తలొగ్గి ప్రభుత్వాలు తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు కట్టించాల్సి వస్తుంది, గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాల్సి వస్తుంది. అట్లా ఇవ్వకపోతే కనుక ఇక్కడ వరకు వచ్చినటువంటి గుడిసెవాసులకి అసెంబ్లీ ముట్టడికో, సెక్రటేరియట్ ముట్టడికో వెళ్ళడం పెద్ద సమస్య కాదండి. అక్కడ దాకా పోతారు. అవసరమైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులను కూడా ముట్టడించడానికి ఏమాత్రం వెనకకపోరు అనేది మా డిమాండ్. పేద ప్రజల పక్షాన ప్రభుత్వాలు ఎందుకు ఉండలేకపోతా ఉన్నాయని ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో? ఇవాళ భూమి అనేది చాలా విలువైందండి. రెవెన్యూ జనరేట్ అయినంత స్పీడ్గా ఇంకేది కూడా జనరేట్ కాలేదు. కాబట్టి భూమి అనేది ఇవాళ కోట్ల వ్యాపారం అయిపోయింది. భూమి ఇసుక ఎట్లయితే అయిందో ఇవాళ భూమి కూడా అట్లే అయింది. రాష్ట్రంలో ఇసుక విలువైనది, భూమి విలువైనది. కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతున్నదల్లా ఒకటి మద్యము, రెండోది ఇసుక, మూడోది భూమి. కాబట్టి ఇది ఆదాయ వనరు ప్రభుత్వాలకు. ప్రభుత్వ భూములను, భూదాన భూములను ప్రభుత్వాలు వేరే కబ్జాలకు గురి చేసి భూస్వాముల చేత, రియల్ ఎస్టేట్ వ్యాపారాల చేత కోట్ల రూపాయలను దండుకొని వాళ్ళు ప్రభుత్వాలను నడిపించుకుందాం అనుకుంటారు. అందుకోసం వాళ్ళు ప్రజలకు ఇవ్వాలని అనుకోరు. ప్రజలకు కేవలం ఏవైతే ఈ సంక్షేమ పథకాల పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రభుత్వాలు అనుకుంటూ ఉంటాయి. ప్రజల కోసం పనిచేద్దామని ఎప్పుడు అనుకో. అవి కమ్యూనిస్టు పార్టీల పోరాట ఫలితంగానే వాటి మెడలు వంచి ఫలితాలు సాధించుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైతే పేద ప్రజలు గుడిసెలు వేసుకున్నారో, రావినారాయణ రెడ్డి కాలనీ అబ్దుల్లాపూర్ మెట్టులో 7,000 కుటుంబాలు ఉన్నాయండి. అక్కడికి ఒక్కసారి ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే ఎవరో ఒకరు వచ్చి చూస్తే అర్థమవుతుంది. నువ్వు ఇక్కడ సెక్రటేరియట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే, జిల్లా కలెక్టరేట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే అర్థం కావు. అక్కడ అర్హులు ఉన్నారా, అనర్హులు ఉన్నారా అనేది నువ్వు ఫీల్డ్ మీదకి వచ్చి చెక్ చేస్తే తెలుస్తుంది. అర్హులైన వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం, అందరికీ కాదు. అర్హులైనటువంటి పేద ప్రజలు, ఇల్లు లేని పేద ప్రజలకి ఇల్లు కట్టించు. నువ్వే చెప్పినావు కదా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి. మీది ప్రజాప్రభుత్వం అని చెప్తున్నావు కదా. ప్రజాప్రభుత్వంలో గుండ్ల సింగనాలు గులగొట్టినా గొలగొడతారా? వెలుగు మట్టలు గొలగొట్టినట్టే గొలగొడతారా? అది ప్రజాప్రభుత్వం అంటారా? అది ప్రజాప్రభుత్వం కాదు. అది భూస్వాముల ప్రభుత్వం అని మేము అంటా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీలుగా. కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ప్రభుత్వానికి మీ డిమాండ్స్ ఏం చెప్పబోతారు? రాష్ట్రంలో భూదాన భూములలో, ప్రభుత్వ భూములలో కొన్ని వేల మంది ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళకు మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు. గుడిసెలకు పట్టాలు ఇవ్వండి. వాళ్ళు 60 గజాల స్థలాన్ని మాత్రమే అడుగుతున్నారు. వేసుకున్న గుడిసెలకు పట్టాలు ఇవ్వండి. అక్కడ కరెంటు, నీళ్ళ లాంటి మౌలిక వసతులు కల్పించండి. అనేక మంది పిల్లలు అక్కడి నుంచే దూర ప్రాంతాలకు చదువులకు పోతున్నారు. అక్కడ ఒక పాఠశాల కట్టించండి. మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో 6 గ్యారెంటీలలో పక్కా ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇందిరమ్మ ఇల్లుని అక్కడ కట్టించామని అడుగుతున్నాం.
మీరే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కూననేని సాంబశివరావు గారు అడిగినటువంటి ఏదైతే ప్రభుత్వ భూములలో భూదాన భూములలో గుడిసెలు వేసుకున్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తా, ఇంద్రమిల్లు కట్టిస్తా అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఆ మాటను తప్పితే దాన్ని ప్రజాప్రభుత్వం అని ఎట్లా అంటారు? అది ప్రజాప్రభుత్వం కాదు ఎప్పటికి కూడా. అది కార్పొరేట్ల ప్రభుత్వం అవుతుంది, భూస్వాముల ప్రభుత్వం అవుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రభుత్వం అవుతుంది తప్పితే అది ప్రజాప్రభుత్వం ఎప్పటికీ కాదు. కాబట్టి గుడిసెవాసులందరికీ పట్టాలు ఇచ్చి పక్కా ఇందిరా మిల్లును కట్టించి మౌలిక వసతులు కల్పించాలనేది భారత కమ్యూనిస్టు పార్టీగా మా డిమాండ్ అండి.